అండి. దిస్ ఈస్ డాక్టర్ శ్రీత. ఈరోజు మనం డెంటిస్ట్రీలో కొంచెం ఇన్‌డెప్త్ నాలెడ్జ్ తెలుసుకుందాము అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ వీడియో అండి. ఏం లేదు, అంటే నార్మల్‌గా మనకు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే డాక్టర్ చూడాలి అని అనుకోం కదా! నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇప్పుడు హార్ట్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్‌కి వెళ్తాం మనం, హార్ట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే. అంటే కార్డియాలజిస్ట్ డిపార్ట్మెంట్ చూస్తారు. లేదు మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకుంటే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాము. అట్లాగే చిన్నపిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి వెళ్తాము. సో ఇలా మనకు సంబంధించిన ప్రాబ్లమ్ని బట్టి పర్టికులర్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అనేవి ఎంబీబీఎస్లో ఎలా ఉంటాయో ఈ డెంటిస్ట్రీలో కూడా మనకి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీస్ అనేవి ఉంటాయండి. ఏంటంటే మనకు పర్టికులర్గా ఏ ట్రీట్మెంట్కి ఆ స్పెషాలిటీస్ అనేవి ఉంటాయి. ఒక 6 to 7 స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన డెంటిస్ట్రీలో కూడా. ఏంటంటే ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళకి ఎండోడాంటిక్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఎండోడాంటిక్స్ స్పెషలిస్ట్ చేసిన వాళ్ళు, ఎంబీఎస్ చేసిన వాళ్ళు చేస్తారు రూట్ కెనాల్స్ అనేవి. లేదు ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలి అనుకుంటే సపరేట్గా ఇంప్లాంటాలజిస్ట్ అనే సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, ఇంప్లాంటాలజీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. లేదు పన్నులు తీయాలి, ఇంపాక్టెడ్ ఉన్నాయి టీత్ అనుకుంటే సర్జరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. లేదు నాకు పళ్ళు క్రాస్గా ఉన్నాయి, పళ్ళు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, పళ్ళు వరుసలో కావాలి అనుకున్న వాళ్ళకి ఆర్థో డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకా చిగుళ్ళ సమస్యలకి కూడా పెడియో డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇలా పర్టికులర్ ట్రీట్మెంట్కి పర్టికులర్ స్పెషాలిటీస్ ఉంటాయి డెంటిస్ట్రీలో కూడా. ఇది చాలా మందికి తెలీదు. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈ వీడియో చేశాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నియర్ బై తాజా డెంటల్ని విజిట్ అవ్వండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి.